రిరిరి నిజమరి అమమా అమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా సాయి మాధవ్ రానన్నా సాయి మాధవ్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం బాలసుబ్రహ్మణ్యం. సాగర సంగమం సినిమా నుంచి తకిట తదిమి. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరింటి నట్ట నడుమా నీకెందుకింత తపన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరింటి నట్ట నడుమా నీకెందుకింత తపన తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా తెలిసి తెలియని ఆశల వయసీ మనసా తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా తెలిసి తెలియని ఆశల లలలలలలా ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కదిపి కుండియలను అందియలుగా చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తరిగిడదం తడబడు అనిగిన బేదెన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులు
తకిట తదిమి తందాన హృదయ లయల చతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల చతుల గతుల తిల్లాన. చాలా ఏళ్ల కింద ఈ సినిమా చూస్తున్నప్పుడు, ఈ సన్నివేశం చూసినప్పుడు ఆ దర్శకుడు విశ్వనాథ్ గారికి, పాడిన బాలు గారికి, నటించినటువంటి కమల్ హాసన్కి, సంగీత దర్శకత్వం వహించిన ఇళయరాజా గారికి, నలుగురికి ఒకేసారి ఆ నలుగురి పాదాలకి వందనం చేసే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని నేను ఆ క్షణంలో అనుకున్నటువంటి విషయం ఇది. జీవితానికి సమన్వయించుకునేటువంటి వాక్యాలు రాసినటువంటి మహానుభావులు సముద్రాల నుండి వేటూరి గారి దాకా, సిరివెన్నెల దాకా చూసుకుంటే సినిమా పాట అనే ఒక బహానా, సినిమా పాట అనేది ఒక చిన్న మిష. ఆ మిషాను తీసుకుని జీవిత సత్యాల్ని, జీవన వేదాల్ని అలా ఓకగా పుంఖాలుగా కుమ్మరించినటువంటి సాహితీ జీవన వేద సముద్రుడు వేటూరు సుందరరామూర్తి గారు. తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా, తెలిసి తెలియని ఆశల ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కదిపి గుండియలను అందియలుగా చేసి తకిట తదిమి తందాన. పాట పాడుతున్నప్పుడు నాకు సన్నివేశం, ముందర సన్నివేశం, తర్వాత సన్నివేశం అంతా చెప్పారు. వాట్ వి థాట్ వాజ్, ఇది నిషా కనపడేటట్టు పాడితే ఇందులో ఉన్నటువంటి సీరియస్నెస్ పోతుంది. పాటలు చాలా జాగరూకుడయ్యే వాడు పాడుతున్నాడు, జాగృతమైన మనసుతో పాడుతున్నాడు. ఎందుకంటే విషయం చెప్పినంత గొప్ప విశేషం. ఇది వాడి గురించి వాడు పాడుకుంటున్న పాట అంతే. జీవితంలో ఏదేదో అనుకున్నాడు, ఏది సాధించలేకపోయానని. ఈ సాంగ్ వచ్చే వరకు తను వైధవ్యంతో ఉందన్న సంగతి తెలియదు అతనికి. వీడికి తెలిసిపోతుందేమోనని బొట్టు పెట్టుకొని వస్తుంది ఆ అమ్మాయి. ఇది అదేమే అని పాడొచ్చు, చివరికి వచ్చేసరికి మందు ఎక్కువ పనిచేసింది అని. అది ఆ దృష్టిలోనే లేదు. అందుకని పాట వింటున్న వాళ్ళు ఎప్పుడు కూడా అతను మందు ప్రభావంతో, మత్తు ప్రభావంతో పాడడం అనిపించదు. లేదా బికాజ్ ది సీరియస్నెస్ కోసం. అది పాయింట్ 1. డైరెక్టర్ గారు అనుకున్నది, చెప్పింది కూడా అదే. నాకు అర్థం కాదంటే ఎలా పడింది. ట్యూన్కి రాసిన పాటే తననన తననన తాననన తననన తననన తాననన తననన కరెక్ట్ గా అలరులు కురియగా ఆడినదే అలకల కులుకుల అలమేల్ మంగ అన్న అన్నమయ్య పల్లవి ఎగ్జాక్ట్లీ అక్కడ పడుతుందని సుందరరామూర్తికి ఎలా వచ్చింది తాటు. తను వేరే రాయొచ్చు, కానీ అది ఎంత కరెక్ట్ గా ట్యూన్ లో కుదిరిపోయింది. ఎందుకన్నాడంటే అక్కడ సుస్వరాల గోపురం అన్నాడు ముందు. అయ్యవారు పైన ఉండేటటువంటి తిరుపతి సంబంధించిన గోపురం ఆర్ శృతి శిఖరం ఏదైనా సరే అనుకోవచ్చు. అక్కడ అన్నమయ్య తీసుకొచ్చి అన్నమయ్య మాట అచ్చతేనె తెనుగు పాట పల్లవించు పద కవితలు పాడి తకిట తదిమి తందాన. దానికి లింక్ అదన్నమాట. అది ఎలా కరెక్ట్ గా పడింది దాంట్లో. కలరులు కురియగనాడెనదే కలకల కులుకుల అలమేల్ మంగా అన్నమయ్య మాట అచ్చతేనె తెనుగు పాట పల్లవించు పద కవితలు పాడి. తర్వాత ఉంది కదా, తిల్లానా కట్ చేయకండి, లేదు అక్కడ. అది తకిట తదిమి తందానా తరరే దిరెర తిల్లానా నా లేదు, ఎండ్లో కూడా లేదు. ఎండ్లో ఏంటంటే హీ వాస్ చోక్డ్. అందుకని ఇదంతా అయిన తర్వాత అది ఆ కోరస్ ఎందుకు చూపిస్తారంటే ఆ అమ్మాయి అక్కడికి రావడం, ఆవిడ బొట్టు కరగడం దానికోసం అని. ఆ బొట్టు కరగడం అనేది లేదు, అమ్మాయి రావడానికి ఒక ఆలంబన కావాలి కాబట్టి మ్యూజిక్ లో కోరస్ వాడుకున్నాడు.
వచ్చేసరికి ఇంకా ఆపుకోలేనటువంటి ఒక ఆవేదన. తకిట తదిమి తందాన, అది కట్ అయ్యి అవ్వకుండా రావగలగాలి. మంచి పాట, విశ్వనాథ్ గారి సినిమాలు అన్ని పాటలు మంచి పాటలే ఉంటాయి. ఎప్పుడు మన సంగీత సాహిత్యాలకు ఆయన పెట్టని కోట. సుఖీభవ. ధన్యవాదాలు.